ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. God will meet all your needs according to the riches of His glory in Christ Jesus. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఒక్కోసారి అన్నీ ఉన్నా కూడా ఏదో విషయంలో కొరత మనల్ని వేధిస్తూ ఉంటుంది. అది ఆర్థిక ఇబ్బందే కావచ్చు, మనశ్శాంతి లేకపోవటం కావచ్చు, లేదా మరేదైనా ఆరోగ్య సమస్య కూడా కావచ్చు. ఇది నా వల్ల కాదు, నాకున్న వనరులన్నీ అయిపోయాయి అని మనం చేతులెత్తేసే సమయంలో అపోస్తులైన పౌలు గొప్ప వాగ్దానాన్ని ప్రకటిస్తున్నాడు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని. అద్భుతమైన మాట. మనకెవరు మన అవసరతలో మన ప్రక్కన నిలబడని నేపథ్యంలో, మనల్ని విడిచి అందరూ వెళ్ళిపోతున్న నేపథ్యంలో నీ ప్రతి అవసరతను తీర్చుతానని వాగ్దానము చేసే దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు. వాస్తవానికి పౌలు ఈ మాటలు ఎక్కడి నుండి రాశాడో తెలుసా? ఒక రాజ్యభవనంలోనో మరెక్కడ కూర్చొని కాదు, చెరసాలలో ఉండి అన్నీ తక్కువగా ఉన్న స్థితిలో కూడా దేవుని సమృద్ధిని ఆయన ప్రకటించగలిగాడు. ఉదయకాల ధ్యానం, నీకున్న కొరత వైపు నుండి నీ దృష్టిని మళ్లించి దేవుని ఐశ్వర్యం వైపు నిన్ను నడిపించబోతోంది. ఈ వచనంలోని ఒక్కొక్క పదాన్ని మనము లోతుగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు తీరుస్తాడు అని పౌలు అనలేదు, నా దేవుడు అంటున్నాడంటే దేవునితో ఆయనకున్న వ్యక్తిగత సంబంధం అంత బలమైనది. నీవు కూడా దేవునిని నా తండ్రి అని పిలిచే అనుబంధం, ఆ సన్నిహిత్వం కలిగిన ఉండాలి. రెండవదిగా తన ఐశ్వర్యము చొప్పున. ఈ మాటకు దేవుడు మన అవసరాలను ఒక యోగ్యతను బట్టి కాదు, ఆయనకున్న ఆస్తిని బట్టి తీరుస్తాడు. ఒక భిక్షగాడు తన దగ్గర ఉన్నదానిలో ఇస్తాడు, కానీ ఒక రాజు తనకున్న ఐశ్వర్యము నుండి ఇస్తాడు. మన దేవుడు విశ్వానికే రాజు సుమా. ఈ మాట మనల్ని ధైర్యపరుస్తుంది. నీ ప్రతి అవసరం, ఇందులో నీ ఆహారం, నీ వస్త్రం మాత్రమే కాదు, నీకు కావలసిన ధైర్యం, జ్ఞానము, ప్రేమ, ఆత్మీయ బలం ప్రతీది కూడా అందులో ఇమిడి ఉన్నాయని గ్రహించు. ఆయన కేవలం కొన్నింటిని కాదు, ప్రతి అవసరతను తీరుస్తాడు. మన దైనందిన జీవితాల్లో లోకానుసారమైనటువంటి అవసరాలకు మాత్రమే దేవుని వైపు చూసే అలవాటులో నువ్వు ఉండిపోయావేమో. దేవుడు అంటున్నాడు, నీ ప్రతి అవసరము తీర్చగలిగిన సమర్థుడు ఆయన. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న నీవు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. రోజు నువ్వు మనుషుల సహాయాన్ని చూసి ధైర్యంగా ఉంటున్నావా? లేదా నీ పరిస్థితిని, నీ హోదాను చూసి, నీ బ్యాంక్ బ్యాలెన్స్ని చూసి నువ్వు ధైర్యంగా ఉంటున్నావా? అవి లేనప్పుడు కృంగిపోతున్నావేమో. నీవు నీ సమయాన్ని కేవలం డబ్బు సంపాదించుకోవటానికి, ఆస్తులు పెంచుకోవటానికి, ఏదో మంచివాడు అనిపించుకోవటానికి నువ్వు ఉపయోగిస్తూ నీ ఆత్మకు ఆహారాన్ని ఇచ్చే దేవుని రాజ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. చాలాసార్లు పనుల ప్రభావం చేత, పనుల ఒత్తిడి చేత మనం ఇలాగే చేస్తాం. లోకపు సంబంధమైన అనేక ఒత్తిడులు మన మీద ఉన్నప్పుడు అవి సంపాదించుకోవటానికి మాత్రమే ప్రయాసపడతాం. నీ ఆత్మను పోషించే దేవుని రాజ్యాన్ని నిర్లక్ష్యం చేసే దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నాం. దేవుని ఐశ్వర్యం నీకు అందాలంటే మొదట నీవు నీ అహంకారాన్ని విడిచిపెట్టాలి. నాకన్నీ తెలుసు, నేను అన్నీ చేసుకోగలను అన్న ఆలోచన ఉన్నంతకాలం దేవుని అద్భుతాలు నీ జీవితంలో ప్రారంభమావో. ఈ లోకపు కొలతలతో దేవుని శక్తిని కొలవటం మొదట నువ్వు ఆపేయాలి. ఈ ఉదయాన్ని ఒకసారి ఆగి ఆలోచించు. నీవు దేవునికి ఇస్తున్నావా? ఫిలిప్పీలు
దేవుని సేవకి ఇచ్చారు కాబట్టే పౌలు ఈ వాగ్దానానికి వారికి ఇవ్వగలిగారు. ఇచ్చే చెయ్యి ఎప్పుడూ పైనే ఉంటుందని గ్రహించాలి. దేవునికి నీ సమయాన్ని, నీకున్నటువంటి తలాంతులను దేవునికి నువ్వు ఇవ్వగలిగితే నిన్ను ప్రేమించే దేవుడు నీ మనస్సును చూసి నీ కొరకు ఆశీర్వాదపు ద్వారాలు తెరుస్తాడు. ఈ నూతన దినాన్ని నీవు నీ పాత కొరతలను, దారిద్రపు ఆలోచనలను విడిచిపెట్టి క్రీస్తులో ఉన్న సమృద్ధిని నువ్వు అంగీకరించాలి. ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడి ఆయన పనికి ప్రాధాన్యత ఇస్తావో, ఆయన సన్నిధికి ప్రాధాన్యత ఇస్తావో, అప్పుడే నువ్వు ఆత్మీయముగా నూతనపరచబడతావు. అరణ్యంలో ఇశ్రాయేలీయులకు మన్నాను పంపిన దేవుడు ఆయన. కాకోలముల ద్వారా ఏలియాకు ఆహారం పంపినటువంటి దేవుడు నీ జీవితంలో కూడా అద్భుత మార్గాలు తెరవగలడు. నీవు పొందుకోబోయే గొప్ప విజయాలకు నీ విశ్వాసముతో కూడిన కృతజ్ఞతే పునాదిగా ఉండాలి. ఈ నెల ఎలా గడుస్తుందో అని ఆందోళన చెందుతున్నావా? అప్పుల బాధతో రాత్రులు నిద్రపోవటం లేదేమో? ఇదిగో పరలోకపు ఖజానా నీ కొరకు తెరిచి ఉంది. యజమాని నిన్ను పిలుస్తున్నాడు. ఈ ఉదయకాలం నా ప్రతి అవసరతను నువ్వు తీరుస్తావని ప్రభువా నేను నమ్ముచున్నాను. నా కొరతలు తీసివేసి నీ మహిమైశ్వర్యముతో నన్ను నింపు. నాకున్న కొద్దిపాటిని దీవించు. ఇది అనేక మందికి ఆశీర్వాదంగా నువ్వు మార్చు ప్రభువా అని ఎవరైతే హృదయపూర్వకంగా ప్రార్థిస్తారో వారి జీవితాల్లో ఇప్పుడే ఒక దైవికమైన సమృద్ధి ప్రారంభమవుతుంది. ఆయన నిన్ను సిగ్గుపరచడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. భయపడక ధైర్యము తెచ్చుకొని ఆయన సమృద్ధిని అనుభవిస్తూ ఆశీర్వాదంతో ముందుకు సాగులాగున విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాలపు వాగ్దానం ద్వారా మమ్మల్ని ఎంతో బలపరిచినందుకు నీకు వందనాలు. మా అవసరాలు తీర్చేవాడవు మాత్రమే కాదు, మమ్మల్ని దీవించే తండ్రివి. మా ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి మమ్మల్ని విడిపించి నీ మహిమైశ్వర్యముతో మమ్మల్ని నింపుమని, నీ మీద మాత్రమే మేము ఆధారపడుతూ నీవిచ్చే సమృద్ధిలో నూతనంగా ఎదుగుతూ అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండేలాగా మమ్మల్ని దీవించమని, సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.